పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం నిర్మిస్తున్నారు. 2014 నుంచి 19 మధ్య 6000 టిట్కో ఇళ్లు 85% నిర్మిస్తే గత ప్రభుత్వం 15% కూడా పూర్తి చేయలేదని ఎరపతినేని విమర్శించారు. ఇప్పుడు పేదలకు వాటిని ఇవ్వాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలను కూటమి ప్రభుత్వం అధిగమించి పేదలకు టిట్కో ఇల్లు అందిస్తామన్నారు. పట్టణంలో 135 కోట్ల వ్యయంతో కృష్ణా వాటర్ను పిడుగురాళ్లలో ప్రతి ఇంటికి అందిస్తామని ఎరపతినేని చెప్పారు. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలు శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం రోజు ఉపయోగించే మన ఇళ్లలో ఉపయోగించే వాటర్ అది మురుగునీరుగా రావటం, అది మరి కింద భూమిలో ఇంకిపోయిన తర్వాత ఆ నీరు మరలా వేరే విధంగా ఉపయోగించుకుని బోర్లలో వాటిలో ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని శుద్ధి చేసి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా వాటిని శుద్ధి చేసి పంపించే కార్యక్రమం. అంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో